अरे तो रंग ఈ రోజు కూడా డ్యూటీకి వెళ్ళలేకపోయా. ఎందుకు ఇలా అవుతుంది? నేనేమైపోతున్నాను? మనసు హుషారుగా ఉండాలంటే మందు తాగాలన్నా తాగాను. ఒంటరిగా ఉండకుండా సరదాగా పేకాట ఆడితే బాధను మర్చిపోతా అన్నా. పేకాట ఆడడం ప్రారంభించాను. జేబులు ఖాళీ అయిపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? విక్టరీ, విక్టరీ నాదే. నేనే గెలిచాను. కొండలరావు నా గుప్పెట్లోకి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్నాడేంటి? వచ్చేశాడు. నేను కోరినట్లే నడుస్తున్నాడు. రోజు రోజుకి పతనమైపోతున్నాడు. నాకు కావాల్సింది అదే. ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదు, అందరూ ఏడవాలి, నా చుట్టూనే తిరగాలి. నేను గీసిన గీత ఎవ్వరు దాటకూడదు. కొండలరావు పరిస్థితిని నా కళ్ళతో చూస్తుంటే అబ్బా ఎంత సంతోషంగా ఉంది. వాడు అలా జుట్టు పీక్కుంటూ ఏడుస్తుంటే నాకేదో తెలియనిది. ఈ నా సంతోషం ఆ సేఫ్టీ గార్డు చూడాలి. వాడు కూడా జుట్టు పట్టుకుని ఏడవాలి. వాడు ఓడిపోయాడని నా ముందు తల వంచాలి. రే సేఫ్టీ, నిన్నే. ఓ నీకు మర్యాద ఇవ్వాలి కదూ. రే మిస్టర్ సేఫ్టీ, ఇలా చూడరా. ఏంటి ఆలోచిస్తున్నావు? షాక్ తిన్నావా? ఓ కొండలరావు చూసి షాక్ తినే ఉంటాడులే. నేను కోరినట్లే కొండలరావు తాగాడు, చీట్ల పేకాటకు వెళ్ళాడు, తందనాలు ఆడాడు, నీ మాటలను పరిచయని పెట్టాడు. అంటే నువ్వు ఓడినట్లే కదా, నేను గెలిచినట్టే కదా. దట్స్ మీ. అంటే నేను అంటే మిస్టర్ యాక్సిడెంట్. ఏంటలా డీలా పడిపోయావు? నువ్వు కూడా మందు కొట్టావా కొండలరావులా? మిస్టర్ యాక్సిడెంట్, బీ కేర్ఫుల్. నా పేరు సేఫ్టీ. ప్రతి పని ఆలోచించి చేస్తాం. హౌ డేర్ యూ నన్ను మందు కొట్టానంటావా? ఈ సంఘంలో నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నా పేరు తెలియని వాళ్ళు ఉండరు. నేను లేకపోతే ఇంట బయట సుఖం ఉండదు, శాంతి ఉండదు. నేను లేకపోతే ఇంట బయట ఉత్పత్తి సన్నగిల్లుతుంది. అటువంటి నన్ను మందు కొట్టానంటావా? మందు కొట్టిన వాళ్ళను, తప్పు చేసిన వాళ్ళను సన్మార్గంలో నడిపించడమే నా బాధ్యత. భద్రతనే నా బాధ్యతగా స్వీకరించాను. వ్యవహారికంగా నన్ను మిస్టర్ సేఫ్టీ అన్నప్పటికీ జన్మ నక్షత్రం ప్రకారం భద్రత అని పేరు పెట్టారు. ఆ పేరు నిలబెట్టుకుంటాను. చాలే పిచ్చా, సోయి దంతుకు. ఇప్పటికే చాలా బిల్డప్ ఇచ్చేసావు. నీవు ఓడిపోయానని చెప్పలేక నీ గొప్పలు డప్పు కొట్టుకుంటున్నావు. గొప్పలా? నేను చెప్పేది గొప్పలా? నేను చెప్పేది నిజం కాదా? నన్ను ఎవరు కోరుకోరు చెప్పు? ఈ ప్రపంచంలోని మనుషులే కాక పశు పక్షాదులు కూడా నన్నే కోరుకుంటాయి. నిన్నెవరు కోరుకుంటారా? కొందరు దౌర్భాగ్యులు తప్ప. నీ దుర్బుద్ధితో కొందరిని అభద్రతకు గురి చేస్తున్నావు. వాళ్ళు దుఃఖిస్తుంటే అది చూసి ఆనందిస్తుంటావు. పైశాచిక బుద్ధి రానిది. ఇతరులు కష్టాల్లో కూరుకుపోతుంటే
నేను నోరు విప్పానంటే తిట్టిన తిట్లు తిట్టకుండా తట్టేడు తిట్టగలను. నేను నిన్ను తిడుతున్నానా? కాదురా, నీ నిజ స్వరూపాన్ని వర్ణిస్తున్నాను. ఏవి తిట్లో ఏవి కావో నాకు తెలుసు, కానీ ఈ కొండలరావు విషయంలో నువ్వు ఓడిపోయానని ఒప్పుకో. నా ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కొండలరావుని సన్మార్గంలో తీసుకురావడమే నా ధ్యేయం. నేను సాధించగలనని నాపై నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అదే అదే విశ్వాసం, గోంగూర అన్నావే, అవి నాకు ఉన్నాయి. ఎంతో మందిని పాడు చేసిన నాకు ఈ కొండలరావు ఒక లెక్క. అయినా నీకు నాకు పోటీ ఎప్పుడూ ఉంటుంది. ఈ కొండలరావు విషయంలో కూడా మనం పందెం వేసుకుందామా? పందెమా? ఎందుకు? ఎందుక? ఈ కొండలరావులో నేను పూర్తిగా ఆక్రమించగలిగాను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. అప్పుడు నీ ఓడిపోయిన ముఖం చూడాలి. నువ్వు తప్పక ఓడిపోతావు. అందుకే నాతో పందెం వేయలేకపోతున్నావు. సరే, పందెం వేస్తున్నా. ఏమిటి పందెం? కొండలరావు చేత ఈసారైనా భద్రతా పరికరాన్ని ధరింపజేసి అతని డ్యూటీకి పంపాలి. అలా పంపించగలిగితే నువ్వు గెలిచినట్టు, నేను ఓడినట్టు. ఓకే, ఇంతకు పందెం ఏం వేసుకుందాం? నేను గెలిస్తే కొండలరావుని నువ్వు విడిచిపెట్టి నన్ను చూడగానే నువ్వు తప్పుకోవాలి. అలాగైతే నేను చూపించిన మార్గానికి ఆటంకాలు ఉండవు. ప్రతి మనిషి నన్నే అనుసరిస్తారు. నిత్య సంతోషంగా జీవిస్తారు. ఉత్పత్తిని సాధిస్తారు. ప్రతి రంగంలో విజయాలను సాధిస్తారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారు. ఏంటి గురు, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు? నీవు కళ్ళు కనేసి టైం వేస్ట్ చేయకు. నీకిష్టమైన కండిషన్లు పెట్టుకో. ముందు ఈ పందెంకి అంగీకరించు. సరే, ఏమిటి పందెం? ఒక స్కాచ్ విస్కీ ఫుల్ బాటిల్. మరొకరిని తాగనివ్వను. తాగుడు పందెం మాత్రం వద్దు. ఇటువంటి వాళ్ళుంటే బ్రాండీ షాప్లను ముయ్యవలసిందే. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదులే. పోనీ జస్ట్ 1 crore. ఓకే? సరే, కానీ మళ్ళీ ఏంటి? కొండల్లోని మళ్ళీ ప్రేరేపించకూడదు. ఓకే, దేखेंगे कौन बनेगा करोड़पति. అయ్యో కొండలరావు, బంగారు లాంటిగా డిస్టర్బ్ అయింది కదూ. మళ్ళీ పడుకో బుజ్జి, నీ కళ కంటిన్యూ అవుద్ది. ఇంకా అరగంట టైం ఉందిగా, ఇంత తొందరగా మేల్కొచ్చేసింది ఏంటి? కొండలరావు, లేవయ్యా. డ్యూటీకి టైంకి వెళ్ళాలి కదా. ఆదరా బాదరాగా ఎందుకు వెళ్ళడం చెప్పు. అలా వెళ్ళడం ప్రమాదం. కొండలరావు, లే. బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, బట్టలు మార్చుకోవాలి కదా. లే. పడుకో బుజ్జి, పూర్తిగా రిలాక్స్ అవ్వు. ఏంటి తొందర? లేవచ్చులే. నిన్న ఆబ్సెంట్ అయ్యావు కదా. నిన్నటి రోజు కలిపి 2 సీల్స్ పారే. కొత్తగా వచ్చిన లీవ్లు ఉన్నాయి కదా. కొండలరావు, లేవయ్యా. ఈ వాటి నుండి డ్యూటీకి తప్పక వెళ్తానని నిన్నన్నావుగా. మళ్ళీ నీకు బద్ధకం ఎందుకు వస్తుంది? నీకు దెయ్యం పట్టిందా? కొండలరావు, గెటప్, బి అలర్ట్. గెటప్ అయితే డ్యూటీ ఫస్ట్. డ్యూటీ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చులే. ప్లీజ్ గెటప్ అయితే. ఏంటి దయ్యం పట్టినట్టు మొద్దు నిద్ర? ఏ కొండలరావు, ఆగాగు. పేస్ట్ వేస్ట్ చేయకు.
తినకపోతే కొంపలంటికి పోతాయా? కొంపలు అంటుకుపోగాని నీ ఆరోగ్యం అంటుకుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన కార్మికుడు ఎక్కువసేపు కష్టపడి ఎక్కువ ఉత్పత్తి తీయగలుగుతాడు. అందువల్ల ఈ మౌత్ వాష్ చిన్న విషయంగానే అనిపించవచ్చు, కానీ ఇది ఆరోగ్య రక్షణకు ముఖ్య మార్గం. ప్రతి మనిషి ఆరోగ్య సూత్రాలు తప్పక పాటించాలి. బ్రష్ చేయడానికి కూడా ఎందుకు ఇంత తర్జన భర్జన? ఏంటి విచిత్రంగా ఆలోచిస్తున్నా ఈరోజు? ఎలా సేఫ్టీగా ఇలా రారా, కూర్చోరా. కొండలరావు బ్రష్ చేస్తే నీకేమి, చేయకపోతే నీకేమి? ప్రతి దాంట్లో తలదూచుతావు. మన పందెం ప్రకారం కొండలరావుని భద్రతా పరికరాలు ధరింపజేసి డ్యూటీకి పంపడమే కదా. ఇవన్నీ నీకెందుకు? ఇది కూడా భద్రతకు సంబంధించిందేరా. ఇలాంటి సున్నితమైన విషయాలు నీ మట్టి పూరకు అర్థం కావాలి. కొండలరావు ఆగాగు. నీకు ఆ షూస్ టైట్ గా అన్ఈజీగా ఉన్నాయి కదూ. నీ కాళ్ళకు గాలి తగలాలయ్యా, అప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి. పారగాన్ చెప్పులేసుకో, తేలిగ్గా హాయిగా గాల్లో తేలిపోయినట్టుంటాయి. కరెక్టే. ఇంత బరువు ఏమొస్తాం? గేటు దగ్గర ఆపుతారేమో. ఏదోలా మేనేజ్ చేయవచ్చులే. నా బంగారు కొండ, ఎంత మంచివాడవే కొండలరావు. కోటి రూపాయలు సంపాదించి పెడుతున్నావు. ఏ కొండలరావు ఆగాను. ఆ నెత్తిపైన బరువెందుకు? బరువుకేం గాని నీ స్టైల్ దిబ్బతింటాది కదూ. దానికంటే ముందు నీ నుదుటి మీద ఉన్న రింగు చుట్టుని నీ హెల్మెట్ కప్పేదు. తీసేయ్ ఆ హెల్మెట్ ఎందుకు, తీసేయ్. హుర్రే హుర్రే. రే సేఫ్టీ తీరా, కోటి రూపాయలు తీరా. ఇదిగో చెక్క. ఎస్బీఐ కమలాపురందా, ఏబి మంగపేటదా? ఎస్బీఐ కమలాపురందేలే. ఆగు, కొండలరావు డ్యూటీకి వెళ్ళేంత వరకు కదా మన పన్నా. సరే ఎందుకు? సరే. మే గాడ్ సేవ్ కొండలరావు. రే సేఫ్టీ, నువ్వు ఆకాశంలో నక్షత్రాలకు పెడుతున్నావా, దేవ ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎంత చేసినా కొండలరావు తిరిగి రాడు. మెయిన్ గేట్ లో మేనేజ్ చేసి ఫ్యాక్టరీలోకి వెళ్తాడు. ఏదో ఒక యాక్సిడెంట్ కి గురి అవుతాడు. అమంగళం ప్రతిహతమవుగాక. నీచుడా, కొండలరావుకి ఏ ఆపద జరగకూడదని నేను దైవ ప్రార్థన చేస్తుంటే నువ్వు కొండలరావు కీడును కోరుకుంటావా? దుర్మార్గుడా. నేను అనుభవిస్తున్న ఈ థ్రిల్ నీకేం తెలుసు? నువ్వు ఈ పందెంలో ఓడిన వాడివి. నువ్వు నన్ను నీచుడన్నా దుర్మార్గుడన్నా ఆనందమే. నీవు దుఃఖం నీకుంటుందయ్యా. అయినా ఈ కొండలరావు విషయంలో నీకెందుకు ఈ జాగ్రత్త? నువ్వు నన్ను దుర్మార్గుడన్నా నీచన్నా ఆనందంగా స్వీకరిస్తాను. అదేంటి కొండలరావు ఇలా కొట్టుకు వచ్చాడు?